ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హార్మౌజ్ జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరిచే దిశగా ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. హార్మౌజ్ జలసంధిని 60 రోజుల పాటు తిరిగి నౌకాయానానికి తెరవడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే ఈ ఒప్పందానికి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం అవసరమని, మరికొద్ది రోజుల్లో ఈ ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ప్రకారం జలసంధిలోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ తీరానికి సమీప మార్గంలో ప్రయాణించగా, బయటకు వెళ్లే నౌకలు ఒమన్ తీరానికి సమీప మార్గాన్ని ఉపయోగించనున్నాయి. ఈ రాకపోకలపై ఎలాంటి ట్రాన్సిట్ ఫీజులు గానీ, సేవా రుసుములు గానీ విధించబోరని, మైన్స్ తొలగింపు, సాంకేతిక చర్యల్లో ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వామ్యం కావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందానికి ఆమోదం లభించిన అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య గతంలో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం అమలును తిరిగి ప్రారంభించి హార్మౌజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల పునరుద్ధరణపై ఉమ్మడిగా పనిచేయనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఖతార్, ఒమన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష దౌత్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు పరిష్కారం కనుగొనేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేలా ప్రాంతీయ మధ్యవర్తులు ప్రతిపాదనలను పరస్పరం చేరవేస్తూ చురుగ్గా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఒమన్ చేపడుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఖతార్ పూర్తి మద్దతునందిస్తోందని, మరికొద్ది రోజుల్లో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరిలో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి మధ్యవర్తులు ఇరు పక్షాల మధ్య సందేశాలు, ఒప్పంద ముసాయిదాలను పరస్పరం చేరవేస్తూ చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ హార్మౌజ్ జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరవడంపై ఇరాన్తో అమెరికా ఒక ఒప్పందం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. We've seen President Trump last week would have been one of the largest military campaigns since World War II against the Iranians. Because of that, we are in talks with the Iranians, and I think there is a chance we may have a deal today or tomorrow to open the strait and move towards a more normalized position in this conflict. హార్మౌజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ యుద్ధ వాతావరణం వల్ల తమ దేశ పౌరులు నేరుగా ప్రభావితం కాలేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రదర్శించిన సమర్థవంతమైన పాలన, అత్యవసర సంక్షోభ నిర్వహణ, పొరుగు దేశాల నుంచి లభించిన దౌత్య సహకారం వల్లే ఇరాన్ ఈ క్లిష్ట సమయాన్ని తట్టుకుందని చెప్పారు. శత్రు దేశాలు తమ దేశపు కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసినప్పటికీ సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఇరాన్ అధికారిక టెలివిజన్ ఛానల్ ద్వారా ఆయన నిన్న ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సంక్షోభ సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన బాధ్యతాయుతమైన పనితీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మంత్రివర్గంతో పాటు అధికారులు, గవర్నర్లు, కౌంటీ గవర్నర్లు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అమెరికాలో జన్మతా పౌరసత్వంపై పరిమితులు విధించడం, అలాగే బర్త్ టూరిజంను అరికట్టడం లక్ష్యంగా 2 కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. జన్మతా పౌరసత్వంపై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ ఇది దురదృష్టకరమైన నిర్ణయమని వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. We had a very unfortunate decision in the Supreme Court concerning birthright. It was close, but a very, very unfortunate decision. So we're making adjustments because it's very unfair. This was done for a different reason. This was done right after the Civil War. This was for the babies of slaves. And what's happening now, people are building businesses around it. From wealthy people are building businesses around birthright citizenship. That's not the way it's supposed to work. It's a disgrace. They're buying their way in, and we're not going to let it happen. So we're cracking down very big crackdowns, and this will give us the right to do it in a much more forceful manner. We had a very unfortunate decision.
తొలి కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం విదేశీ పౌరుల పిల్లల్లో చారిత్రక మినహాయింపుల పరిధిలోకి రాని కొన్ని వర్గాలకు జన్మతా పౌరసత్వం వర్తించదని వైట్ హౌస్ వెల్లడించింది. రెండో ఉత్తర్వు ద్వారా విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందేందుకు మాత్రమే అమెరికాకు ప్రయాణించే బర్త్ టూరిజంను పూర్తిగా నిలిపివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలను ఆదేశించారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు గత జూన్లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు అనంతరం వెలువడ్డాయి. ఆ తీర్పులో అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాపై నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ పౌరసత్వ నిబంధన ప్రకారం స్వయంచాలకంగా అమెరికా పౌరసత్వానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా అమెరికాలో వీసా, గ్రీన్ కార్డ్ వంటి ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తుల విషయంలో కీలక మార్పులు జరిగాయి. అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ USCIS దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై అసంపూర్ణంగా లేదా అవసరమైన ఆధార పత్రాలు లేకుండా దాఖలు చేసిన దరఖాస్తులను అదనపు వివరాలు కోరకుండా నేరుగా తిరస్కరించే అధికారం ఆ సంస్థకు కల్పించింది. ఈ కొత్త విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు USCIS ప్రకటించింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులతో పాటు ఇకపై దాఖలయ్యే అన్ని ఇమిగ్రేషన్ ప్రయోజనాల దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన అన్ని పత్రాలు పూర్తిగా సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన అదనపు టారిఫ్లను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తోంది. ఇప్పటికే 9.5 లక్షల కోట్లకు పైగా నగదును తిరిగి చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం IEEPA కింద పలు దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధించారు. ఈ సుంకాల ద్వారా అమెరికా ప్రభుత్వం మొత్తం $166 బిలియన్ ఆదాయాన్ని సమీకరించింది. అయితే ట్రంప్ తన అధికార పరిధిని దాటి ఈ టారిఫ్లు విధించారని అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక తీర్పు వెలువరించింది. పాకిస్తాన్, సౌదీ, తుర్కియా దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తమ 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని 3 జరిగిన దాడిగానే పరిగణిస్తామని ప్రకటించాయి. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, అలాగే ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడికి మార్గం సుగమం కానుంది. థాయిలాండ్లోని నోంతపురి ప్రావిన్స్ లో బాంగ్ క్రోవాయ్ జిల్లాలో ఉన్న ఓ ప్రముఖ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన కాల్పుల ఘటనలో 8 మందికి పైగా మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. దీనికి పాల్పడిన 14 ఏళ్ల విద్యార్థి కూడా ఈ ఘటనలో మరణించాడు. ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లే ముందు తన తాత, అమ్మమ్మలపై కూడా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కల్పించిన ప్రత్యేక అధికారాల విస్తృత వినియోగం మానవ హక్కుల పరిస్థితులపై ఆందోళనలను మరింత పెంచుతోంది. గత దశాబ్ద కాలంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషన్ కార్యాలయంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు బలవంతపు అదృశ్యాలు, అధిక బలప్రయోగం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు, జవాబుదారీతనం లేకపోవడం వంటి అంశాలపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. గత జూలై 27న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల తొలి రోజు రావల్కోట్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు నేరుగా కాల్పులు జరిపాయని, దీంతో పలువురు మరణించగా మరికొందరు గాయపడ్డారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC ఆరోపించింది. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సంఘటనలపై స్వతంత్రంగా సమాచారం సేకరించడం కష్టంగా మారిందని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉగ్రవాద నిరోధక చట్టాలు, అత్యవసర నిబంధనలను సాధారణ రాజకీయ నిరసనలను అణచివేయడానికి కూడా విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛల పరిరక్షణపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. సూడాన్లోని ఎల్ ఒబైద్ నగరం చుట్టూ డ్రోన్ దాడులు, మౌలిక సదుపాయాల ముట్టడి తీవ్రమవడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా నిర్వాసితుల శిబిరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఆ ప్రాంతంలో తాగునీరు, వైద్య సరఫరాల కొరత తీవ్రస్థాయికి చేరిందని ప్రకటించారు. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రపతి మహమ్మద్ షహబుద్దీన్ జూలై 24న తన పదవీకాలం ముగియడానికి 2 ఏళ్లు ముందుగానే రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్న మహమ్మద్ షహబుద్దీన్ దిగువ న్యాయస్థాన మాజీ న్యాయమూర్తిగా కూడా పనిచేశారు.
ఆయన 2023 ఏప్రిల్లో 5 ఏళ్ల పదవీ కాలానికి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త భద్రతా పరిస్థితులు నెలకొన్నప్పటికీ హార్మోజ్ జలసంధి గుండా సరుకుతో ప్రయాణిస్తున్న 60 వాణిజ్య నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్వి ఫైజ్ నూరే ఒలియా అనే వాణిజ్య నౌకపై మంగళవారం జరిగిన దాడిలో అది మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 14 మంది నావికులు, వారిలో 13 మంది భారతీయులు సహా అందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాపై అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర న్యాయస్థానం $567 మిలియన్ జరిమానా విధించింది. ఈ కేసులో తొలి దశలోనే మెటాపై $375 మిలియన్ సివిల్ జరిమానా విధించబడింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా తమ ప్లాట్ఫామ్స్ ను రూపొందించడమే కాకుండా బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ప్రమాదాల గురించి తెలిసినా తగిన చర్యలు తీసుకోలేదని కోర్టు నిర్ధారించింది. ఈ $567 మిలియన్ జరిమానాతో కలిపి మెటాపై మొత్తం $942 మిలియన్ ఆర్థిక భారం పడింది. అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో బాలల భద్రతను మరింత బలోపేతం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం వయస్సు నిర్ధారణ వ్యవస్థను మెరుగుపరచడం, 13 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను గుర్తించి తొలగించడం, భద్రతా అవగాహన సందేశాలను ప్లాట్ఫామ్స్లో ప్రదర్శించడం, పాఠశాలలతో కలిసి బాలల రక్షణ చర్యలను అమలు చేయడం వంటి సంస్కరణలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో చంద్రునిపై గతంలో గుర్తించిన ఒక భారీ క్రేటర్ గ్రహ శకలం వల్ల కాకుండా తోకచుక్క నుంచి విడిపోయిన శకలం ఢీకొనడం వల్ల ఏర్పడి ఉండవచ్చని వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా చంద్రుని ఉపరితల పరిణామాలపై ఇప్పటివరకు ఉన్న కొన్ని అభిప్రాయాలకు కొత్త కోణం లభించింది. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం తోకచుక్క శకలాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి చంద్రుని ఢీకొన్నప్పుడు సాధారణ గ్రహ శకలాల కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. దీంతో చంద్రుని ఉపరితలంపై విశాలమైన క్రేటర్లు ఏర్పడటంతో పాటు దుమ్ము, రాళ్ల శకలాలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. శాస్త్రవేత్తలు చంద్రుని కక్షలోకి ఉపగ్రహాలు పంపిన చిత్రాలు, భూగర్భ నిర్మాణాల విశ్లేషణ, కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయనం భవిష్యత్తులో చంద్రుడిపై నిర్వహించే పరిశోధనలు, నమూనాల సేకరణ, అలాగే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై ప్రభావ బిలాల అధ్యయనాలకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.